ఐరనీ ఏంటంటే ఏదైతే చెట్లని కూల్చేయడానికి వచ్చారో కూల్చేశారో, కూల్స్తున్నప్పుడు అడ్డపడుతున్నటువంటి స్టూడెంట్స్ని ఆపడానికి ప్రయత్నం చేశారో, ఆ ఆపడానికి ప్రయత్నం చేసినటువంటి పోలీసులు ఏ లాక్కెళ్ళి ఎవరినైతే అరెస్ట్ చేశారో అదే పోలీసులు మళ్ళీ అదే చెట్లు నేటిన సేదరడమే ఐరని. చాలా హాస్యాస్పదంగా వ్యంగ్యంగా అనిపించింది. ఈరోజు సుప్రీంకోర్టు స్టే ఆర్డర్ ఇచ్చింది, దాని గురించి తెలంగాణ ఈ లోపే చదువుని ఎంతవరకు చేయాలో చదువుని చేసేసుకున్నారు. స్వార్థపు ప్రభుత్వాలు, ఏ ప్రభుత్వం అయినా విపరీతమైనటువంటి స్వార్థపు ప్రభుత్వాలు. మనం కూడా రోడ్డు మీద వెళ్తున్నప్పుడు కారు పెట్టుకోవడానికో బైక్ పెట్టుకోవడానికో నీడంలో చూసుకుంటాం, ఒక చెట్టు కూడా వేయం. ఇప్పుడెప్పుడే స్టార్ట్ అవుతున్నాయి, ఇప్పుడెప్పుడే తెలుస్తున్నాయి, వాటి గురించి వేయడం స్టార్ట్ చేసాం, వాటిని మళ్ళీ మెయింటైన్ చేయము, ఫాలో అవ్వకుండా. సో ఇప్పుడు నా అన్వేషు అమ్ముడుపోయాడా, రేవంత్ రెడ్డితో ఎంత డీల్ కుదుర్చుకున్నాడు అని చాలామంది అడుగుతున్నటువంటి థింగ్. ఫస్ట్ ఆఫ్ ఆల్, సహనం అనేది సొసైటీలో బాగా తగ్గిపోయిందబ్బా. సహనంగా ఉండడం మానేశారు జనాలు, చాలా కాలం అయిపోయింది. సహనం అనేది చూసి చాలా చాలా ఇయర్స్ అయిపోయినట్టు. ఎందుకంటే ఏదైనా సరే పూర్తిగా చూడడం, పూర్తిగా అర్థం చేసుకోవడం, కంటెక్స్ట్ అని ఒకటి వస్తుంది. కంటెక్స్ట్ మొత్తం హోల్ స్టోరీని చూడడాన్ని మనం కంటెక్స్ట్ అంటాం. పూర్తిగా తెలుసుకోవడాన్ని కంటెక్స్ట్ అంటాం. పూర్తిగా తెలుసుకుని దాని మీద రెస్పాండ్ అవ్వడానికి, అంటే అసలు భావం ఏంటి అని జస్ట్ సమ్మరీ ప్లాట్ చూసేసి మాట్లాడు, కంటెక్స్ట్ మొత్తం అర్థం చేసుకోవాలి. అది అర్థం చేసుకోకుండా చాలా మంది ఇతను అమ్ముడుపోయాడు అనేసి మాట్లాడుతాను. ఖచ్చితంగా అతను వీడియో స్టార్టింగ్లో చెప్పాడు. అతని వీడియో గురించి నేను చెప్తున్నాను, చూశాను నేను. వీడియో స్టార్టింగ్లో చెప్పాడు, రేవంత్ రెడ్డి గారు మీరు చేసేది కరెక్టే, మీరు గుంట నక్కలు అన్నది కూడా స్టూడెంట్స్ని కాదు, రాజకీయ పార్టీలు అవన్నీ కరెక్ట్. ఒక రాజకీయ నాయకుడిగా, ఒక సీఎంగా మీరు చేసేది కరెక్టే అని అతను అంటున్నాడు. దాని తర్వాత అతను ఏం చెప్పుకొచ్చాడంటే, అవతారే సినిమా ఎగ్జాంపుల్ చెప్పి పాండోరాకి వెళ్ళిన తర్వాత ఏ రకంగా అక్కడ ఉన్నటువంటి దాన్ని ధ్వంసం చేయబోతారు, హీరోలు వాళ్ళతో కలిసిపోయి హీరోయిన్ ఏ రకంగా కాపాడుకుంటారు పాండోరా ప్రాంతాన్ని, ఇవన్నీ కూడా చెప్పాడు. బాగా మంచి ఎగ్జాంపుల్స్ తీసుకున్నాడు. అది కూడా ఇక్కడ స్టోరీ అదే జరుగుతుంది, అవతార్ స్టోరీ. అక్కడ ఎలా అయితే మనుషుల రూపంలో ఉన్న జంతువులు ఉంటాయో, ఇక్కడ కూడా ఈ రకమైనటువంటి జంతువులు ఇవన్నీ కూడా ఉన్నాయి. పాపం వాటికి బ్రెయిన్ లేదు కాబట్టి మనం తరివేస్తే పారిపోతున్నాయి. అయితే ఇతను తీసుకొచ్చిన రామానాయుడు స్టూడియో లాంటి ఎగ్జాంపుల్స్ నాకు నచ్చలేదు. రామానాయుడు స్టూడియో లాంటి గుట్టలు చెట్లు వేరు, అది వృక్ష సంపద కిందకు వస్తుంది. ఇక్కడ వన్య ప్రాణులు ఉన్నాయి, రేర్ బ్రీడ్ యానిమల్స్, చిన్న చిన్నవి డీర్స్ కానీ, తాబేళ్ళు, నక్షత్ర తాబేలు ఉంది, చాలా మోస్ట్ ఎఫిషియంట్ అండ్ వెరీ రేర్ బ్రీడ్. అది చిన్న చిన్న పక్షులు ఇవన్నీ సేద తిరిగేటువంటి ప్రాంతం. అన్నిటికీ మించి హైదరాబాద్కి కేబీఆర్ పార్క్, అట్లాగే ఈ హెచ్సియు యూనివర్సిటీకి సంబంధించినటువంటి 1500 ఎకరాలు, ఇవన్నీ లంగ్స్ అని చెప్తారు హైదరాబాద్. గతంలో కూడా ప్రభుత్వాలు ఏపీఎస్ఆర్టీసీ కానీ రకరకాలు తీసుకుని చంద్రబాబు గతంలో ఎంజీకి ఇచ్చారు, అది మళ్ళీ కోర్టు వద్దంది. అప్పట్లో వీసీ ఇది హెచ్సియుదే అని రిజిస్ట్రేషన్ చేయించుకోకపోవడం వల్ల, ఇదే కాంగ్రెస్ పార్టీ అప్పట్లో ఇందిరాగాంధీ ఇచ్చినటువంటి భూమి ఇదంతా, వాళ్ళు రిజిస్ట్రేషన్ చేయించుకోకపోవడం వల్ల ఇది ప్రభుత్వానికి వచ్చింది. కానీ ఈ అప్పనంగా వాళ్ళదైతే కాదు. ఇంకొక విషయం ఏంటంటే, మొన్నే కోర్టు తీర్పు వచ్చింది కాబట్టి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇప్పుడు అధికారంలో ఉంది కాబట్టి వాళ్ళు తీసుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ అదే కేసీఆర్ ప్రభుత్వం ఉన్నా అదే చేసేది, బీజేపీ ప్రభుత్వం ఉన్నా అదే చేసేది. ఈ సోది కబుర్లు రాజకీయం చేసేటువంటి మూర్ఖుల కోసం చెప్తున్నాం. పార్టీ అధికారంలో ఉన్నా చేసేటువంటి థింగ్ ఇదే. వాళ్ళకి కావాల్సినటువంటి భూముల్ని గ్రాప్ చేసుకోవటం, ఆ భూముల ద్వారా వచ్చినటువంటి డబ్బులు మనకి స్కీమ్లు ఏదైతే వీళ్ళు ప్రామిస్ చేసి అధికారంలోకి వస్తారో అన్ని పార్టీలు, వాళ్ళ కోసం పంపిణీ కార్యక్రమం చేయడానికి డబ్బులు లేవు కాబట్టి చేసినటువంటి కథ ఇది. అంతకు మించి ఏం లేదు. ఇస్తున్నటువంటి అలవకాని హామీల్ని నెరవేర్చడానికి డబ్బులు లేక ఉన్నటువంటి భూముల్ని అమ్ముకునేటువంటి కార్యక్రమంలో భాగంగా రేవంత్ ప్రభుత్వం అయినా, గతంలో కేసీఆర్ అయినా, ఒకవేళ ఫ్యూచర్లో బండి సంజయ్ కిషన్ రెడ్డి సీఎంలు అయినా వాళ్ళు చేసేది ఇదే. ఇది పెద్ద వింతేం కాదు. అయితే అన్వేష్ ఎక్కడ కూడా ఈ దాడిని కానీ, లేకపోతే వృక్ష సంపదను ఇట్లా తీసేయటం కానీ, జంతువుల మీద చేసేటువంటి దాడిని కానీ అతను ఎక్కడ సపోర్ట్ చేయలేదు, అతను ఎక్కడ అమ్ముడుపోలేదు. క్లియర్గానే చెప్పాడు. నాకు చూసినంత వరకు, నాకున్నటువంటి నాలెడ్జ్ వరకు అతను అమ్ముడుపోయినట్టుగా మాట్లాడినట్టుగా నాకు ఎక్కడ అనిపించలేదు. మీకు ఏమైనా అనిపిస్తే కామెంట్ చేయండి. కానీ అతను ఎవరు సపోర్ట్ చేయటం, అతను చెప్పిన దాంట్లో కూడా చాలా ఫూలిష్ లాజిక్స్ ఉన్నాయి కొన్ని. ఇండియా మ్యాప్ని తీసుకుని బ్రెజిల్ అని చెప్పి అక్కడ ఆఫ్రికా సైడ్ ఎక్కడో పెడుతున్నాడు, సౌత్ అమెరికా సైడ్. అసలు మ్యాప్లో చాలా మందికి తెలియదు ఏంటంటే, మ్యాప్లో మనకి చూపించేటువంటి కంట్రీస్ విస్తీర్ణం అంత ఉండదు. కొన్నిటికి చూపించిన దానికంటే ఎక్కువ ఉంటాయి. ఎగ్జాంపుల్ ఇండియానే. కొన్నిటికి చూపించిన దానికంటే చాలా చిన్నగా ఉంటాయి. ఫస్ట్లో ఎప్పుడో వరల్డ్ మ్యాప్ చేయబట్టి దాన్ని మార్చడం కుదరగట్లా ఉంచేశారు. కానీ కొన్ని విస్తీర్ణాల్లో మనం చూపించే దానికంటే చాలా కంట్రీస్ చాలా పెద్దగా ఉంటాయి, చూపించిన దానికంటే చాలా కంట్రీస్ చాలా చిన్నగా కూడా ఉంటాయి. సో ఇండియా కానీ, ఎస్పెషల్లీ ఇండియా, ఏషియాలో చైనా కానీ, ఇండియా కానీ, ఎస్పెషల్లీ ఇండియా, అర్బనైజేషన్ పెరిగిపోయి, కాంక్రీట్ వరల్డ్ పెరిగిపోయి, మనకు ఆక్సిజన్ దగ్గర నుంచి అనేక థింగ్స్ దక్కకుండా జరుగుతున్నాయి అనేది 100% ట్రూ. అతను చెప్పిన మనం ఆల్రెడీ ఒక వీడియో చేస్తాం, చాలా మంది చేస్తారు, అందరూ చెప్తున్న థింగ్ అది. ఒక సీఎం అనేటువంటి వ్యక్తి అభివృద్ధి చేయడం ఎంత ఇంపార్టెంటో,
వేరే ఏరియా ఎక్కడన్నా తీసుకోవచ్చు, ఆల్రెడీ బోల్డ్ ల్యాండ్స్ ఉంటాయి గవర్నమెంట్కి, అక్కడ చేసుకోకుండా ఇక్కడ పర్టికులర్ థింగే తీసుకోవడం అనేది ఎక్కువ డబ్బు వస్తుందని, ఆ ఎక్కువ డబ్బు ప్రభుత్వానికి వస్తే దాని ద్వారా స్కీమ్స్ ఇవ్వాలని తప్ప ఇంకేం కాదు. మళ్ళీ అధికారంలోకి రావడం, మీరు ఏ ప్రభుత్వం ఏది చేసేది తీసుకున్నారే, ఫైనల్గా మళ్ళీ అధికారంలోకి రావడానికి ఎవరైనా ప్రతిపక్షంలో ఉన్నోడు చేసేదైనా అధికారంలో ఉన్నోడు చేసేదైనా అధికారంలోకి రావడానికే ఉంటుంది. మీకు అల్టిమేట్ థ్రెడ్ మీరు ఎత్తుక్కుంటూ థ్రెడ్ ఎందుకు చేస్తున్నాడు వీడిని చూస్తే రూట్ కాజ్ అల్టిమేట్గా అధికారంలోకి రావడం అనేది ఉంటుంది. ఇప్పుడు రేవంత్ చేసిన గతంలో కేసీఆర్ చేసిన, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కేటీఆర్ ఎన్ని కబుర్లు చెప్తున్నారు, వాళ్ళు కూడా నెపోలిస్ అని చెప్పి వాళ్ళు ఒక పెద్ద కన్స్ట్రక్షన్ బిల్డింగ్ ఉంది, అవన్నీ కూడా ఒక మంచి వన్య ప్రాంతాన్ని కొల్లగొట్టి వాళ్ళు కూడా కట్టారు, వృక్ష సంపదను వాళ్ళు కూడా కొల్లగొట్టినటువంటి సిచ్యువేషన్ ఉంది, అది వాళ్ళు ఒప్పుకోరు కదా. సో మేము వచ్చిన తర్వాత ఎకో పార్క్ చేస్తాం దీని కబుర్లు చెప్తున్న ఇదే టీఆర్ఎస్ పార్టీ ఇదే తీర్పు మొన్న వచ్చినటువంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఉన్నప్పుడు 18 ఏళ్ల కేసు మొన్న వచ్చినటువంటి తీర్పు కనుక వచ్చి ఉంటే ఇది ప్రభుత్వానిదే, ఇది అమ్మడానికి వీలేదా ఎంజీకి ఇవ్వడానికి, అప్పట్లో చంద్రబాబు టైంలో తీర్పు ఇప్పుడు వచ్చింది, అదే టైంలో కేసీఆర్ ఉండుంటే వాళ్ళు కూడా తీసేసుకునేవారు. ఇవన్నీ సోది మాటలు, అది బండి సంజయ్ బీజేపీ కిషన్ రెడ్డి సీఎం కంటూ వాళ్ళు కూడా తీసేస్తున్నారు. ఇవన్నీ కూడా సోది కబుర్లే, అన్ని అబద్ధపు మాటలే. అనేక సార్లు కేసీఆర్ ఇదే పని చేశారు. ఒక్కొక్క జిల్లా నుంచి 1000 ఎకరాల చొప్పున అమ్మే స్కీమ్స్కి డబ్బులు ఇచ్చారు. అనేక జిల్లాలు అనేక స్టేట్స్లో అధికారం ఉన్నటువంటి బీజేపీ పార్టీ కూడా అనేక సార్లు ఇదే చేసింది. వీళ్ళు అల్టిమేట్గా అధికారంలోకి రావడం కోసం ఎన్ని కబుర్లు అని చెప్తారు, ఎన్ని అబద్ధాలు నడతారు, ఎన్నైనా అమ్ముతారు, రేపు మిమ్మల్ని నన్ను కూడా అమ్మేస్తారు, అందులో ఎటువంటి క్వశ్చన్ లేదు. ఇతనైతే అమ్ముడు పోయినట్టుగా నాకు ఎక్కడా కూడా అంతగా అనిపించలేదు. కాస్త నాలెడ్జ్ విషయంలో కాస్త అటు ఇటు అయ్యాడేమో తప్ప, కాస్త రాంగ్గా పోర్ట్రే చేసాడేమో తప్ప, అతని ఇంటెన్షన్ అయితే అమ్ముడు పోయినట్టు నాకు ఏమాత్రం కూడా కనిపించలేదు. కాస్త ప్లీజింగ్ గా చెప్పాడు, కాస్త హార్డ్ గా చెప్పొచ్చు. ఏం భయపడాల్సిన రేవంత్ రెడ్డి అయినా కేసీఆర్ అయినా ఎవరు సీఎంగా ఉన్నా సరే ఎవరికి మనం భయపడిపోకర్లా. మనం వాళ్ళు అబ్యూజ్ చేయకుండా, వాళ్ళ పట్ల అనుచితంగా మాట్లాడకుండా, వాళ్ళ కుటుంబ సభ్యుల జోలికి వెళ్లకుండా పాయింట్ టు పాయింట్ మాట్లాడుతూ వాళ్ళతో హార్ష్గా మనం డిస్కస్ చేయొచ్చు, మాట్లాడచ్చు. వాళ్ళని ఆకాశం నుంచి ఊడిపడే రాలే ఈ చంద్రబాబులు, ఈ జగన్మోహన్ రెడ్డిలు, ఈ పవన్ కళ్యాణ్లు, ఈ మోడీలు, రాహుల్ గాంధీలు, రేవంత్ రెడ్డిలు, కేసీఆర్లు లేక ఆకాశం నుంచి ఊడిపడలే. వాళ్ళ పట్ల మనం హార్ష్గానే మాట్లాడచ్చు. వాళ్ళు తప్పు చేస్తున్నారు మనకు అనిపించినప్పుడు అబ్యూసివ్ గానో, బూతులు తిడుతూనో, లేకపోతే తిట్లు తిడుతూనో మాట్లాడకుండా స్ట్రైట్ టు ద పాయింట్ మాట్లాడేటువంటి హక్కు యాజ్ ఎ సిటిజన్గా మన అందరికీ కూడా ఉంటుంది.